సవిత గారు, చెన్న వసంత గారు, మమత గారు, రజని గారు మైక్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాను. వాసామాత పూజ గావించిన అతిథులకు ధన్యవాదాలు తెలుపుతూ జ్యోతి ప్రజ్వలకు వీరి సేవా తత్పరత ఆశ్రయంతో అతి చిన్న వయసులో జేసీస్ ఇంటర్నేషనల్ సంస్థకు 1996లో అధ్యక్షుడిగా సేవలు అందించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక అవార్డులు రివార్డులు అందుకున్నారు. 1997లో నిజామాబాద్ పట్టణంలో మన కులదైవమైన శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి కార్యదర్శిగా ఎన్నికై 50 కిలోల బంగారంతో 70 కిలోల వెండితో జాతర సహకారంతో సేకరించి స్వర్ణ కిరీటం మరియు నిలువెత్తు వెండితో చేయించారు. 2006లో మాణిక్ భవన్ స్కూల్కి అధ్యక్షుడిగా ఎన్నికై తను చదువుకున్న స్కూల్ని అత్యాధునికంగా తీర్చిదిద్దడం ఆశయంతో స్ఫూర్తి ప్రదాయక ప్రయాణం మొదలుపెట్టి అనుకున్నది సాధించిన ధీరశాలి కార్యదీక్షాపరుడు. అదేవిధంగా స్కూల్ చరిత్రని తిరగరాసి భవనాన్ని ఆధుకరించి ప్రైవేట్ స్కూల్కి దీటుగా ఏసీ క్లాస్ రూమ్లతో 3 ప్రొజెక్టర్లతో మోడర్న్ టాయిలరీ, స్టేట్ ఆఫ్ ఆర్ట్ కంప్యూటర్ ల్యాబ్, అటల్ టింకర్ రోబోటిక్ ల్యాబ్, మోడర్న్ ఫర్నిచర్, ఆర్ఓ వాటర్ ప్లాంట్, 10 kV సోలార్ సిస్టమ్ ఇలా చాలా సౌకర్యాలు కల్పించి ఒక నూతన ఒరవడిని సృష్టించారు. భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని ఎంబీఎస్సి మాణిక్ భవన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ప్రవేశపెట్టి అత్యున్నత ప్రమాణాలతో ఆధునిక సౌకర్యాలతో ఏ ఇతర ప్రైవేట్ స్కూల్కి తీసుకోకుండా నిర్వహిస్తున్న స్ఫూర్తి ప్రదాత. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఏ ఆశయంతో వచ్చారో అవన్నీ సాధించి స్కూల్ చరిత్రని తిరగరాసి తన సేవా తత్పరతని అదేవిధంగా ధీరత్వాన్ని చాటుకున్నారు. కార్యదీక్షాపరుడిగా ముక్కుసూటి వ్యక్తిత్వంతో బయలుదేరని దేవుడిగా, సేవా పరాయణుడిగా, ఆదర్శవంతమైన స్నేహితుడిగా, ఆపదలో నేనున్నానని సేవాస్తాన్ని అందించే వ్యక్తి మరెవరు కాదు. ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న లబ్ధ ప్రతిష్ఠుడు అదుపెరిగిన పాఠశాలి మోటూరు మురళి గారు. ఆయన పరిచయం చేసుకోవడానికి గర్విస్తున్నాను. ఈయన విశేషత ఏంటంటే మొదటి రోజునే తను ఏం సాధిస్తారనే విషయాన్ని తన ప్రణాళికగా చెప్పి దాన్ని సాధించడానికి విశ్రమించారు అని మాణిక్ భవన్ ప్రస్తావన తెలియజేసింది. ఈరోజు కూడా జిల్లా అధ్యక్షుడిగా తను ఏం సాధించుకుంటున్నాం మీకు అందరికీ తెలియజేస్తారని నేను అనుకుంటున్నాను. 2006 నుండి ఆయన జర్నీలో నేను కూడా కో-ప్యాసింజర్ ఉన్నాను. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు ఉన్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సంఘ కీర్తి ప్రతిష్టలు పెంపొందించుటకు నా సమయాన్ని నా శక్తిని ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దుడనై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను.
దయచేసి చప్పట్లతో ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. అలాగే నూతన అధ్యక్షుడు నిజామాబాద్ పట్టణ ఎమ్మెల్యే ఇడాల గణేష్ గుప్తా గారు, మరియు మా స్టేట్ అధ్యక్షుడు అమరావతి లక్ష్మీనారాయణ గుప్తా గారు, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ ధన్పాల్ సత్యనారాయణ గుప్తా గారు, మరియు డైనమిక్ సెక్రటరీ అడిషనల్ సెక్రటరీ గణేష్ గారు, మరి ఆంధ్ర వెంకటేష్ గుప్తా గారు, మరి పూసా శ్రీనివాస్ గారు, వేదికలంజ పెద్దలు, మా మూల రామగుప్తా గారు, మూడు దయానంద్ గుప్తా గారు, మూడు బాలకృష్ణ గుప్తా గారు, గజవాడ హనుమంతరావు గుప్తా గారు, ఉప్పలంచ భూమలి గుప్తా గారు, ఆఫీసర్ శ్రీనివాస్ గారు, మరియు వేదికలంజ పెద్దలందరికీ, మరి ఇక్కడికి విచ్చేసిన మా అతిథులు, మా సోదర సోదరిమణులు, మరియు మిత్రులు, బంధువులు, పత్రికా విలేకరులు అందరికీ శుభాభినందనలు. నేను చేయబోయే పనులు ఆర్యవైశ్య విద్యార్థులకు హాస్టల్ నిర్మించడానికి 100% జూన్ జూలై లోపల కంప్లీట్ చేయడానికి ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు తీసుకొని నేను తప్పకుండా చేస్తానని చెప్పేసి మీ అందరూ చెప్తున్నాను. మొట్టమొదట హాస్టల్ కంప్లీట్ చేసిన తర్వాత పైన హాస్టల్ పైననే డిస్ట్రిక్ట్ భవనాన్ని కూడా నిర్మిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేను చెప్పిన పని ఎప్పుడు తప్పలేదు, ఖచ్చితంగా చేసి నిర్మించినట్టునే మళ్ళీ మీతోటి ఒకసారి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో నేను పనిచేసే విధానం మీరే చెప్తారు. కాబట్టి నేను తప్పకుండా చేస్తాను. అలాగే ప్రతిభ అవార్డ్స్ ఇస్తాను విద్యార్థులకు. అన్ని మండల అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి నేను స్వయంగా మాట్లాడి వాళ్ళ సాధకవాదాలను తెలుసుకొని మాతోటి అయినంత మటుకు నేను మా ఎమ్మెల్యే గారి సహాయ సహకారాలు తీసుకొని అందరికీ న్యాయం చేస్తానని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శుభాభినందనలు తెలుపుతూ ముగిస్తున్నాను. ముఖ్య అతిథుల టైం సరిపోనందువలన దయచేసి అందరూ నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జనరల్ సెక్రటరీ నేను సంఘ నియమావళికి బద్ధుడనై రాగద్వేషాలకు అతీతంగా మనస వాచ కర్మణ మన కులదేవత శ్రీ కన్యకా పరమేశ్వరి మాత సాక్షిగా శ్రీ శ్రీ నగరేశ్వరి సాక్షిగా సంఘాభివృద్ధికి దాని ఉన్నతికై పాటుపడతాను. మహిళా విభాగము, సిటీ యువజన విభాగము, సిటీ సేవాదల్, సిటీ రాజకీయము, రక్త సంబంధము, కోసేవ. దయచేసి పేరు పిలుస్తాను, అందరూ ఒకటేసారి రావాలా. ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరూ మీద ఉంటారు, కార్యవర్గ సభ్యులందరూ ముందర ఉండవలసిందిగా దయచేసి రవి అన్న ప్లీజ్ వీరిచే దయచేసి 2 నిమిషాలు జెంట్స్ అందరూ 2 నిమిషాలు ఆగండి. లేడీస్ కి ఫస్ట్ ప్రమాణ స్వీకారము, తర్వాత జెంట్స్. దయచేసి ఏమీ అనుకోవద్దు.
మీ బాధ్యత చెప్పుకోండి. నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సంఘ కీర్తి ప్రతిష్టలు, శక్తిని, ఆర్థిక సహాయాన్ని అందిస్తానని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్దురాలినై నా పదవికి పూర్తి న్యాయం చేస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. మురళీ గుప్తా గారికి ధన్యవాదాలు అండ్ డిగల గణేష్ గుప్తా గారికి నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. సంతోష్, పెద్ద సంతోష్ వీళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారానికి బయటకు రావాలి. పొలిటికల్ వింగ్ నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభకు అధ్యక్షులు మోటూరి మురళి గారు నాకు ఇచ్చిన పదవి, ఆ పదవి ఏందో చెప్పండి. ఏం పదవి? అధ్యక్షులు. ఎవరి పదవి వహిస్తానని సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆర్థిక సహాయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నియమావళికి బద్ధుడనై నా పదవికి కంగ్రాచులేషన్స్. మహాసభ అంటే ఒక మనకు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ, మనందరికీ ఒక అండ. అటువంటి ఆర్గనైజేషన్కు జిల్లా అధ్యక్షుడిగా మోటూరి మురళి గారు ప్రమాణ స్వీకారం చేయడం, మరి వారి కార్యవర్గం ఆ పదవికి తప్పకుండా వెన్నడించి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు అంటే ఇక్కడ ఉండాలని మొత్తం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఒక మంచి ఆదర్శంగా మురళి గారు పనిచేస్తారని ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ జై పదవి ప్రమాణ స్వీకారానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మురళి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శాసనసభ్యులు గణేష్ గుప్తా గారు, అదేవిధంగా మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కమలవారి లక్ష్మణ గారు, ధన్పాల్ సూర్యనారాయణ గారు, ఆగిరి వెంకటేశ్వర గారు, సుధాకర్ అన్న గారు, వేదిక ఉన్నటువంటి పెద్దలందరూ, వేదిక ముందున్నటువంటి ఆర్యవైశ్య ఆత్మీయ బంధువులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు అందరూ కూడా చాలా గొప్పగా ఆనందంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. మీ అందరికీ నా యొక్క సూచన, ఇంతకుముందు ఆదిరంగా చెప్పినట్టు ఎన్నో వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఆర్యవైశ్య జాతి కులం అన్నది. మీరందరూ కూడా ఈరోజు బాధ్యతలు తీసుకున్నటువంటి వ్యక్తులు విజిటింగ్ కార్డుకే పరిమితం కాకుండా సంఘానికి వన్నె తెచ్చే విధంగా, మనకంటే ముందు పూర్వం పెద్ద మనుషులు ఏ విధంగా కార్యక్రమాలు చేసిండ్రో వాళ్ళ ఆ విధంగా కార్యక్రమాలు చేసిన మొక్కలు నాటుతేనే ఈరోజు మనం అందరం కూడా ఈరోజు సంఘటితంగా ఐకమత్యంగా ఈరోజు ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. సమాజానికి మనం ఎంతో ఉపయోగపడేటువంటి జాతి మనది కాబట్టి సమాజంలో మనకొకటి కులంలోనే కానీ బాధ్యత ఇస్తే మిగిలిన కులాలన్నీ కూడా ఓహో ఆర్యవైశ్యులకు ఒక పదవి ఇస్తే, ఒక బాధ్యత ఇస్తే ఈ విధంగా తీర్చిదిద్దుతారు గుడినైనా, బడినైనా, సమాజాన్నైనా అని అందరూ అనుకునే విధంగా మీరందరూ కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఉద్యోగపరంగా కోరుకుంటున్నాను. ఏదేమైనప్పటికీ చాలా సంతోషం. ఇక్కడ అందరూ కూడా ఇంత లేట్ అయినా కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మీ అందరూ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై వాసు. థ్యాంక్ యూ అన్న.
హాస్టల్ పెండింగ్ ఉంది. మొట్టమొదటిగా దాన్ని పూర్తి చేయాలని మా సోదరుడు మురళి గారిని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇంత పెద్ద జిల్లా కేంద్రంలో రోజు రోజుకు జిల్లా కేంద్రం అభివృద్ధి చెందుతూ ఉంది. నలుమూలల నుండి చదువుకునడానికి విద్యార్థులు వస్తే సరైన వసతి లేదు కారణం వల్ల ఖచ్చితంగా ఈ హాస్టల్ని ముందు టేక్ ఓవర్ చేయాలని కోరుకుంటూ దానికి మన ఎమ్మెల్యే గారి పూర్తి సహకారం ఉంటే వారితో పాటు పట్టణ ప్రముఖులందరూ కూడా సహకరించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా నరేంద్ర మోడీ గారు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. అనేక స్కీమ్లు, ముద్రా లోన్ స్కీమ్లు 50,000 నుండి 10 లక్షల రూపాయలు చిరు వ్యాపారులకు, కేంద్ర స్కీములు కానీ స్టేట్ స్కీములు కానీ మీరు సేవాదార విభాగం ద్వారా పేద మరియు మధ్యతరగతి మనుషులకు కల్పించాలని ఈ సమాముఖంగా మా మురళీ సోదరు గారిని కోరుతా ఉన్నాం. అదేవిధంగా గణేష్ అన్న మొదటి దఫా కనీవి రీతిలో వైశ్య చరిత్రలు నిలిచిపోయే విధంగా ఫండ్ రిలీజ్ చేసి పురాతన భవన పునర్నిర్మాణం జరిగింది. రెండో దఫ కూడా దానికి తగ్గట్టు ఇంతకుముందు ఇచ్చిన దాన్ని తీసుకోకుండా మీరు రెండో దఫ ఎమ్మెల్యే తర్వాత మళ్ళీ ఫండ్ మీ ద్వారా రిలీజ్ చేయాలని నేను అందరి తరఫున నేను కోరుతాను. అదేవిధంగా వైశ్య కార్పొరేషన్, ఎందుకంటే కరోనా కానీ ఇతర కారణాల వల్ల మధ్యతరగతి మరియు పేద వైశ్యులు ముఖ్యంగా మనం చూస్తాం. ఎందుకంటే కరోనా సమయంలో కూడా బయటికి పోకుండా నడవదు వైశ్యులకు. ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన ఎప్పుడైతే తెలిసినప్పుడు వ్యాపారం చేస్తాడో రొటీన్గా పోవడము మళ్ళీ రావడం అనేది ఆయన జీవితంలో చర్య. కనుక అనేక మంది ఇప్పటికి కూడా పేద వైశ్య సోదరులకు ఇబ్బందిగా ఉంది. కార్పొరేషన్లో మీ వంతు స్పీడప్ చేయాలి, సహకారం చేయాలని సభాముఖంగా కోరుతూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు చెప్పుకుంటూ జై వాసవి. స్కూల్ ఎక్సలెన్సీని ఒక ఆర్య వయసులకే కాదు ఇతర కులాలకు కూడా తక్కువ రేట్లో మంచి చదువు విద్యను అందిస్తున్నటువంటి మహా మనిషి ఇవాళ మోడూరు మురళి గారు మన జిల్లా ఆర్య వైశ్య మహాసభకు అధ్యక్షులు కావడం అనేటువంటిది మన అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఆర్య వైశ్య మహాసభ నూతన అధ్యక్షుని పదవీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి మన అధ్యక్షత వహిస్తున్నటువంటి సభాధ్యక్షుడు పెద్దలు మోడూరు మురళీ గారు, అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మన సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్దలు ఏకైక శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్తా అన్నగారు. మరి మీ నిజామాబాద్ ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు నిజామాబాద్ ఆర్య వైశ్యులకు ఏ విధమైనటువంటి సేవలు అందిస్తున్నారో అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మరి కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పెద్దలు రాష్ట్ర బీజేపీ నాయకులు జంపాల్ సోనియారెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రేణుగుంట్ల గణేష్ గుప్తా గారు, ఆగిరి వెంకటేష్ గారు, నిజామాబాద్ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పెద్దలు మిత్రుడు కోటూరు దయానంద గుప్తా గారు, మన జిల్లా మాజీ అధ్యక్షులు, మాజీ కార్యదర్శులు, మన జిల్లా వైశ్య ప్రముఖులందరికీ మరి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సోదర సోదరులందరికీ కూడా నా యొక్క నమస్కారం. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి. ఎన్ని కుల సంఘాలు ఉన్నప్పటికీ కూడా మరి మన రాష్ట్రంలో ఏకైక సంఘం మన ఆర్యవైశ్య మహాసభని మనం సగర్వంగా చెప్పుకోవచ్చు. 100 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మరి ఆర్యవైశ్య మహాసభ మరి ఏ సంఘాలకు కూడా అంత చరిత్ర లేదు. మరి 1,50,000 మంది సభ్యులు మన తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభలో ఉన్నారు. మరి ఈ రోజున రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం 50,000 మందిని
మంది కొత్త సభ్యులుగా చేర్చడం జరిగింది. మరి మిత్రుడు మోడూరు మురళి గారికి మీరు ఒకటే మనం చేస్తూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో మరి ఆర్యవైశ్యులు ఉన్నటువంటి దాంట్లో దాదాపుగా 2%, 3% కూడా సభ్యత్వం లేదు. మరి మీ పదవీ కాలంలో సభ్యత్వం బాగా పెంచి మరి ఏ మండలంలో ఎన్నికలు జరిగినా ఆర్యవైశ్య మహాసభ సభ్యత్వం లేని ఓటింగ్లో పాల్గొనరాదని క్లియర్గా చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు. మీ పదవీ కాలంలో ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి కార్యవర్గ సభ్యులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీలు, మహిళా సంఘ సోదరిమణులు అందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో మీ వంతుగా పాల్గొని సహకరించాల్సిందిగా మరోసారి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను. మరి పెద్దలు మరి బిగాల గణేష్ గుప్తా గారు ఎమ్మెల్యే గారు మరి నిజామాబాద్లో ఆర్యవైశ్యులకు ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎవరికి కూడా అంత బెనిఫిట్ జరగలేదు. జిల్లా ఆర్యవైశ్య సంఘానికి మరి వారికి ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి మరి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ కూడా ఎల్లవేళ వారి సహకారం ఉంటుంది. ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మరి నేను ఉన్నానని చెప్పి ముందుకు వచ్చి మరి పనిచేసేటువంటి వ్యక్తి మనకు కావాల్సిందిగా మనం వారి ద్వారా ఎంతో సహకారం తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడే మన మిత్రుడు విజయ్ చెప్పినట్టుగా మరి గవర్నమెంట్ ఇచ్చినటువంటి 5 ఎకరాల స్థలంలో మరి బ్రహ్మాండమైనటువంటి నిర్మాణాలు చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంది. మరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ కానివ్వండి, కళ్యాణ మండపం కానివ్వండి, హాస్టల్ కానివ్వండి, దేవాలయం కానివ్వండి, మరి అతి త్వరలో దాని నిర్మాణ పనులు చేపట్టడానికి మరి వారి సహకారం తీసుకొని మనం ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా మనం చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య సోదరులందరికీ కూడా మరోసారి అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. శ్రమిస్తున్న బిగాల గణేష్ గుప్తా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిజామాబాద్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మీరు చేసినటువంటి అన్న పెద్దలు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు అమరావతి లక్ష్మణ్ గారు, అదేవిధంగా ఆగిరి వెంకటేష్ గారు, రేటుగుట్ల గణేష్ గుప్తా గారు, అన్న దర్పాల్ సూర్యనారాయణ గారు, మోటూరు దయానంద్ గుప్తా గారు, రామ్ సేఠ్ గారు, ఉప్పలంచ గోపలింగం గారు, శ్రీనివాస్ గారు, అదేవిధంగా కాంతా సేఠ్ గారు, ఇక్కడ పోల సుధాకర్ గారు, వేములవాడ నుంచి ఇచ్చేసినటువంటి శ్రీనివాస్ గారు, మోటూరి బాలకృష్ణ గారు, వేదిక పైనటువంటి ఇక్కడ పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి నా సోదరులందరికీ నమస్కారం. మరి ఇప్పుడే అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మా మోటూరి మురళి గారు, బచ్చు పురుషోత్తం గారు, అదేవిధంగా కోశాధికారిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి శేషెట్టి కిషన్ గుప్తా గారు, అందరూ కూడా పేరు పేరున నమస్కారం. వీరందరికీ శుభాకాంక్షలు. వీరితో పాటు ప్రమాణ స్వీకారం చేసిన వారందరూ కూడా శుభాకాంక్షలు. మేము దొరకక మా వాళ్ళందరూ సోదరులు దొరుకుతారు, 4 మాటలు చెప్తామని వస్తాం. మా అమరావతి లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర అధ్యక్షుడు వారు ప్రతి ఒక్క ప్రమాణ స్వీకారానికి పోక తప్పదు. రాష్ట్రంలో ఏకైక ఎమ్మెల్యే నేను ఉన్నా కాబట్టి గౌరవించుకోవాలని పిలుస్తుంటారు. అప్పుడప్పుడు నాకు వేరైనప్పుడు నేను పోతా ఉంటాను. ఎక్కడ చూసినా మాకు ఒకటే సినిమా కనిపిస్తుంది. 11 గంటలకు రావాలంటే మేము 10:30 పోయి కూర్చుంటాం. 12:30 దాకా ఎవరు రారు, 1 గంట తర్వాత ఎవరు ఉండరు. మీ ముఖ్య అతిథి కదా, మీరు లాస్ట్కి మాట్లాడాలి, మీరు లాస్ట్కి మాట్లాడాలి అంటారు. ప్రమాణ స్వీకారం అప్పుడు హాల్ ఫుల్గా ఉంటుంది, మళ్ళీ పూజ చేసేటప్పుడు హాల్ ఫుల్గా ఉంటుంది. మేము మైక్ పట్టుకునేసరికి మేము కుర్చీతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. ఎవరితో మాట్లాడాలో తెలియదు. కొన్ని విషయాలు ఉంటాయి, ప్రేమగా మాట్లాడుకోవాలి, కొన్ని విషయాలు చెప్పాలనేటువంటి ఆలోచనతో మేము ఇచ్చేస్తాం. అయితే కొన్ని విషయాలు నా దృష్టికి వచ్చినాయి. ఇంతకుముందు పట్టణ సంఘాన్ని మనం పూర్తి చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అసలు ఎప్పుడో మహానుభావుడు 70-80 ఏళ్ల కింద మన పట్టణ భవనాన్ని నిర్మించింది. మరి శిథిలావస్థకు వచ్చింది. అది ఎప్పుడు పడిపోతుందో తెలియదు. వర్షం వస్తే కూడా ఇబ్బంది అవుతా ఉందని చెప్పేసి నా దృష్టికి వచ్చినప్పుడు 1,50,00,000 రూపాయలు ప్రభుత్వం నుంచి శాంక్షన్ చేయించి 25 లక్షల రూపాయలు మా సొంత డబ్బులు మా కుటుంబం నుంచి మా నాన్నగారు పెట్టినటువంటి ట్రస్ట్ ద్వారా ప్రకటించడం, ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత కమిటీ సభ్యులందరూ కూడా బాధ్యత తీసుకొని మరి ఆ బంగారంతా కూడా పూర్తి చేశారు. ఒక సామెత ఉంది,
వడ్డించేవాడు మనవాడైతే ఏ మూల కూర్చున్నా లడ్డు వస్తుంది అని చెప్పేసి ఒక సామెత ఉంది. మరి వడ్డించేవాడిని నేనున్నా, మీరు ఏ మూల కూర్చున్నా కూడా లడ్డు ఇచ్చేటటువంటి బాధ్యత నాది. మరి ఆ వడ్డించేవాడిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత లేదు. 2014లో తెలంగాణ తొలి సభలో ఒకే ఒక ఆర్య వైశ్య ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నేను, అది గౌరవం నాది కాదు, యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్య వైశ్యుల యొక్క గౌరవం అని చెప్పేసి ఈ విధంగా నేను తెలియజేస్తాను. మళ్ళీ 2018లో అమ్మవారి ఆశీస్సుల వల్ల, మీ అందరి ప్రేమానురాగాల వల్ల తిరిగి మళ్ళీ నేను ఎన్నికైనటువంటి విషయం కూడా మీకు తెలుసు. నేను రాజకీయాల జోలికి పోను, ఓట్ల జోలికి పోను, దేని జోలికి పోను. నిన్న మా మోటూరు మురళి గారు కార్డు తీసుకొని వచ్చారు. రాగానే నా ప్రమాణ స్వీకారం ఉంది. మరి ఇంతకుముందు మీరు 1,00,00,000 రూపాయలు ఏదైతే భవనానికి ఇచ్చిందో, అదేవిధంగా వైశ్య హాస్టల్ కూడా మనం పూర్తి చేయాలా నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అని చెప్పేసి వారు చెప్తే, నేను ఎంబడే అధికారులను పిలిపించి వాళ్ళని కూర్చోబెట్టి 1,00,00,000 రూపాయలతోనే మేము పూర్తి చేస్తామని చెప్పి చెప్పాను. ఇప్పుడే మా సూర్యుడు కూడా ఆ విషయం తీసుకొచ్చింది. దానికి బాధ్యత వహించినటువంటి కోటూరి బాలకృష్ణ గుప్తా గారు, మరి దయానంద్ గుప్తా గారు వివిధ సందర్భాల్లో అడిగినప్పుడు ఇంతకుముందే 25 లక్షల రూపాయలు ఇచ్చాం. ఆ 1,00,00,000 రూపాయలు టెండర్ చేసి బాధ్యత కూడా దాన్ని పూర్తి చేసేటటువంటి బాధ్యత కూడా మురళి గారు తీసుకుంటారన్నారు. ఆ బాధ్యత వారికి అప్పచెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అది చేయాలి. ఆ విషయం కాకుండా ఇంకో విషయం కూడా చెప్పారు. మా నాన్నగారు జిల్లా అధ్యక్షుడు అయినప్పుడు జిల్లాకు ఒక కార్యాలయాన్ని జిల్లా పార్టీ ఆఫీస్ని నిర్మిస్తామని చెప్పాను. కానీ వివిధ కారణాల వల్ల కాలయాపన జరిగింది. దానికి స్థలం దొరకని 3 సంవత్సరాలు మనం కరోనాలోనే పోయాం. అయితే ఒక మంచి ఆలోచన వారు వెళ్ళిపోయింది. ఏదైతే మన వైశ్య హాస్టల్ ఉన్నదో హాస్టల్ పైననే జిల్లా కార్యాలయాన్ని కడతామని చెప్పాను. చాలా మంచి ఆలోచన, అది మనస్ఫూర్తిగా నేను అభినందిస్తా ఉన్నా. మరి అదేవిధంగా అక్కడ ఒక 2-3 రూములు కూడా మీరు కట్టినట్టయితే జిల్లా వ్యాప్తంగా మండలాల నుంచి ఇక్కడికి వివిధ వ్యాపార పని కానీ లేకపోతే నిద్రాత్ర శుభకార్యాలకు వచ్చినప్పుడు మరి ఏదైనా సీద తీరాలన్నా, కొంచెం ఫ్రెష్ కావాలన్నా, కొద్దిసేపు పట్టుకొని రెస్ట్ తీసుకోవాలన్నా కూడా హోటల్కి పోవడం లేకపోతే ఇంకా బంధువుల ఇంటికి పోవడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఒక 2-3 రూములు దాంతోపాటు మీరు నిర్మించినట్టయితే మాకొక సంఘం ఉన్నది, మాకొక భవనం ఉన్నది అని చెప్పేసి వారికి ఒక గట్టి నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆ 3 రూమ్లో 4 రూమ్లో మీరు కట్టేయాల్సిందిగా నేను కోరుకుంటూ, మరి ఆ జిల్లా కార్యాలయానికి సంబంధించి 1 కోటి రూపాయల హాస్టల్కి మా సొంత నాన్నగారి ట్రస్ట్ మీద ఏదైతే మేము ఏర్పాటు చేసామో 11 లక్షల రూపాయలు మా సొంత డబ్బులు కూడా ఇస్తానని చెప్పేసి అది పూర్తి చేయడం కోసం, ఆ భవన నిర్మాణం పూర్తి చేయడం కోసం 20 లక్షలు కానీ 30 లక్షలు కానీ 40 లక్షలు కానీ ఖచ్చితంగా ఇచ్చి దాన్ని పూర్తి చేసి బాధ్యత కూడా నేనే తీసుకుంటానని చెప్పేసి సందర్భాన్ని తెలియజేస్తాను. దయచేసి గట్టి చప్పట్లు. అయితే నిజామాబాద్ ఇంతకుముందు ఏ విధంగా ఉంటుందో మీకు తెలుసు. నేను ప్రత్యక్షంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. చాలామంది పెద్ద పెద్ద నాయకులు వచ్చారు, చాలామంది పెద్ద పెద్ద పోయింది. కానీ ఇప్పుడు ఎంత అందంగా తయారైందో మీరు చూసి, నేను చాలా వివిధ సందర్భాల్లో ఒక మాట ఇచ్చిన. నేనేం చెప్పినంటే, మీకు నాకు రక్త సంబంధం ఉన్నా లేకపోయినా వైశ్యేతరులు ఏమని మాట్లాడతారంటే, ఒకవేళ నేను మంచి పని చేస్తే అరే మీ సౌకర్యం మంచి పని చేసిందయ్యా అని చెప్తారు. ఒకవేళ నేను ఏమైనా తప్పు చేస్తే ఏదైనా మీ సౌకర్యం ఇట్లా చేస్తాడా అని చెప్పేసి నేను మాట్లాడతాను. నేను మీకు బంధువు కాకపోయినా కూడా ఆ మాట వస్తుంది ఆటోమేటిక్గా. మీరు తల ఎత్తుకునే విధంగా చేస్తే తప్ప తల దించుకునే విధంగా ఏ పని చేయలేని చెప్పేసి నేను మీకు మాట. మా అమ్మవారి ఆశీర్వాదం వల్ల మనం అనుకున్నటువంటి మన కార్యాచరణ అంతా కూడా ఒక్కొక్కటి మనం ముందుకు పోతా ఉన్నాయి. అభివృద్ధి పనులు నిజామాబాద్లో చాలా బ్రహ్మాండంగా కూడా జరుగుతూ ఉన్నాయి. మన పట్టణ సంఘంతో పాటు జిల్లా సంఘంతో పాటు వైశ్య హాస్టల్తో పాటు గల్లీ సంఘాలకు ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఇంతకుముందు నిధులు ఇచ్చినాం. మళ్ళీ అవసరమైతే మళ్ళీ కూడా నిధులు ఇచ్చి అవి పూర్తి చేసి మేము వారికి అప్పచెప్తామని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. మన రాష్ట్రంలో హైదరాబాద్లో ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి గారు అన్ని కులాలకు ఇచ్చిండ్రో మనకు కూడా 5 ఎకరాల స్థలాన్ని అక్కడ ఇచ్చారు. వారు చెప్పారు, జిల్లాల నుంచి ఎవరైనా అక్కడికి పోయినట్టయితే వాళ్ళకు వసతి గృహాలు ఉండాలి, విద్యార్థులకు హాస్టల్ ఉండాలి, ఇవన్నీ కళ్యాణ మండపాలు ఉండాలి. కాబట్టి అందరి కులాలకు ఇచ్చినట్టు వైశ్యులకు ఇచ్చారు.
అదే ఆలోచనతో మనం కూడా జిల్లా కార్యాలయంలో 4 రూములు పెట్టాలనేటటువంటి ఆలోచన మరి నాకు వచ్చింది. అది మురళి గారు బాధ్యత తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతూ, మరి చాలామందికి ఆకలి అవుతా ఉన్నా, ఇప్పటికే 2:30 అయింది. మరి నేను కూడా ఢిల్లీ పోవాలి, అమరావతి నాకు కూడా వేరే ప్రోగ్రాం ఉందట. చాలా విషయాలు నేను మాట్లాడదాం అనుకున్నా, కానీ అందరు ఆకలి మీద ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా నేను నా ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నా. జై హింద్, జై తెలంగాణ, జై మాస్టర్. థ్యాంక్ యూ గణేష్ గారికి మన వైశ్య మొత్తం కులమంతా మనం ఎప్పుడైనా సరే, ఏ ఎలక్షన్లు అయినా సరే ఖచ్చితంగా గణేష్ అన్నకు మనం సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాము. ఏదైతే జిల్లా అధ్యక్ష భవనానికి 11 లక్షల రూపాయలు ఏదైతే తన సొంత నిర్ణయించారో అక్కడ గణేష్ అన్న వాళ్ళ ఫాదర్ పేరు పెట్టాలని చెప్పి మా పీకి వాళ్ళని మాట్లాడి ఇప్పుడే 1 నిమిషం చెప్తారు, మీకు వాగ్దానం చేస్తున్నాను. ఓకే, రైట్.
తెలియజేస్తున్నాము. ముఖ్యంగా తెలంగాణలోని అతిపెద్ద ఆర్యవైశ్య సత్రం వేములవాడ ప్రతి సంవత్సరం 3-4 లక్షల మందికి ఉచితంగా భోజన ఏర్పాట్లు చేస్తున్నటువంటి తెలంగాణలోనే అతిపెద్ద ఆర్యవైశ్య నిత్యాన సత్రం మనందరికీ. ఇందులో 220 రూములు, పెద్ద కళ్యాణ మండపం, చిన్న కళ్యాణ మండపం, అలాగే కన్యకాపరమేశ్వర టెంపుల్, 36,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా, ఇంకా ఇతర ఇరుగు పొరుగు రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక కూడా మనకు సభ్యులు ఉన్నారు. దీనికి 45 మంది పాలకవర్గ సభ్యులు, ఇంకా 45 మంది. దానికి ఈ మధ్యనే 20 రోజుల క్రితం నన్ను యునానిమస్గా ఏకగ్రీవంగా అధ్యక్షులుగా ఎన్నుకున్న మీ అందరికీ సహకరించిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిజామాబాద్ జిల్లా నుంచి కూడా మన వైశ్య సత్రానికి దాదాపు 100 కోట్ల రూపాయల పైన ఆస్తులు, 5 కోట్ల రూపాయల డిపాజిట్లు కలిగి 36,000 మంది సభ్యులుండి దాదాపు 312 మంది కోఆప్షన్ మెంబర్లు, 220 మంది నిత్యాన్నదాతలు, అలాగే 220 మంది గది నిర్మాణదాతలు కలిగి ఉన్న అతిపెద్ద సత్రం 3 ఎకరాలన్నర స్థలం ఉండి అతిపెద్ద సత్రంగా తెలంగాణలోనే గర్వంగా చెప్పుకోవచ్చు. అందులో ఈరోజు నిజామాబాద్లో ఆర్యవైశ్య ప్రముఖులైనటువంటి 4 మంచాల భాస్కర్ గారు, అలాగే ఇప్పుడే శనిశెట్టి కిషన్ గారు కూడా 1,00,000 రూపాయలు నిత్యాన్నదాతగా వారు చేరారు. వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే అక్షంతల మురళీకృష్ణ గారు,